హలో గైస్! 'పుష్ప 2 రీలోడెడ్' వెర్షన్ మీలో ఎంతమంది చూసారు? నేనైతే చూసాను. దాని గురించే మాట్లాడుకుందాం. 'పుష్ప 2' రిలీజ్ అయినప్పుడు ఈ మూవీలో అసలు స్టోరీయే లేదు. 4 సాంగ్స్, 3 ఎలివేషన్ సీన్స్ రాసుకొని మూవీ తీశారంతే అని అన్నారు. అసలు సీన్స్‌కి కంటిన్యూయేషనే లేదు. స్టోరీకి వాల్యూయే లేదు అని అన్నారు. అండ్ మెయిన్‌గా అందరూ రేజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే ట్రైలర్‌లో చూపించిన సీన్స్ మిస్ అవ్వడం. దాంతో ఈ క్వెషన్స్ అన్నీ మొదలయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 20 మినిట్స్ యాడ్ చేశాం అంటున్నారు. అసలు అంత ఇంపార్టెంట్ సీన్సా అవి? ఇప్పటికైనా స్టోరీ ఉందా? అసలు ఈ సీన్స్‌కి ఇంపార్టెన్స్ ఉందా? మూవీని మళ్ళీ థియేటర్‌లో చూడొచ్చా? ఆ సీన్స్ వర్తేనా? ఇలా అన్నీ డిస్కస్ చేద్దాం. యాడ్ చేసిన సీన్స్ ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్ స్టోరీకి. ఇప్పుడు 'పుష్ప 2' స్టోరీకి ఒక కంప్లీట్‌నెస్ వచ్చింది. స్టోరీ లేదు అని అన్న వాళ్ళకి సుకుమార్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. ఫస్ట్ వెర్షన్ చూసినప్పుడు అందరూ మెయిన్‌గా రేజ్ చేసిన క్వెషన్స్ ఏంటంటే అసలు 'పుష్ప' జపాన్‌కి ఎందుకు వెళ్ళాడు? దాని గురించి ఇంట్రడక్షన్‌లో చెప్పారు కానీ మళ్ళీ ఆ సీన్ జోలికే పోలేదు. అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారు? అండ్ నెక్స్ట్ ఆ వాటర్‌లో పడ్డ 'పుష్ప' మళ్ళీ లేచినట్టు ట్రైలర్‌లో చూపించారు. కానీ ఆ సీన్ థియేటర్‌లో ఎందుకు లేదు? జాలిరెడ్డి సీన్ ఏమైంది? 'బన్వర్ సింగ్ షికావత్‌ని జోకర్‌లా చేసి పడేశారు. 'పుష్పకి' ఆ హవాలా నోట్ ఇచ్చింది ఎవరు? ఆ నోట్ ఏం చేశాడు? రామేశ్వరం పోర్ట్‌లో ఈ యాక్సిడెంట్ అయిన సీన్ ట్రైలర్‌లో ఉంది కానీ మూవీలో ఎందుకు లేదు? 'పుష్ప' వాళ్ళన్న 'పుష్ప' మెడలో నుంచి లాక్కున్న చైన్‌ని మళ్ళీ వేసే సీన్ ఎందుకు లేదు? 'పుష్ప' కంటైనర్‌లో 30, 40 డేస్ ఎలా ఉన్నాడు? ఇది ఎలా పాజిబుల్? అండ్ మెయిన్‌గా మూవీ మొత్తం హీరోకి ఫేవర్‌గానే పోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ చూసాక ఆ ఒపీనియన్‌ని మార్చుకుంటారు. ఇలా చాలా క్వెషన్సే ఉన్నాయి అందరికీ. దానికి సమాధానమే ఈ 20 మినిట్స్ యాడ్ చేసిన సీన్స్. వన్ బై వన్ అసలు ఏం సీన్స్ యాడ్ చేశారో చెప్పుకుందాం. ఫస్ట్ అసలు 'పుష్ప' 30, 40 డేస్ ఆ కంటైనర్‌లో ఎలా ఉన్నాడు? ఎలా అంటే 'పుష్ప' అన్నీ సెటప్ చేసుకొనే వెళ్తాడు. లైక్ ఫుడ్, వాటర్, బెడ్, లైట్ మొత్తం ఒక రూమ్‌నే తయారు చేసుకున్నాడు 'పుష్ప' ఆ కంటైనర్ లోపల. ఇంకా ఇందులో సుక్కు టచ్ ఏంటంటే కంటైనర్‌లో ఎర్రచందనం ఉండడం వల్ల సఫోకేషన్ అయి ఆక్సిజన్ ప్రాబ్లమ్ అవుతుందని ఆక్సిజన్ సిలిండర్స్‌నే ఆ కంటైనర్‌లో పెట్టాడు సుకుమార్. ఇది గమనించినప్పుడు సుకుమార్ గారి రైటింగ్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. నెక్స్ట్ వాటర్‌లో పడ్డాక మళ్ళీ పైకి లేస్తాడు కదా! ఆ సీన్ కూడా ఉంది. మంచి ఎలివేషన్ పడింది ఆ సీన్ దగ్గర. అసలు ఈ 2 సీన్స్ ఎందుకున్నాయి? 'పుష్ప' ఎందుకు జపాన్‌కి వెళ్ళాడనేది ముందు ముందు మాట్లాడుకుందాం. 'పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో 'పుష్ప' సిండికేట్ మెంబర్స్‌తో సీరియస్‌గా మాట్లాడడం మనం ఎక్కడా చూసి ఉండం. కానీ ఒక సీక్వెన్స్ ఉంది. సిండికేట్ మెంబర్స్ సరికెక్కడుందో చూపియమంటే 'పుష్ప' చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. మెయిన్‌గా ఆ స్లాంగ్ అయితే అల్లు అర్జున్ అదరగొట్టాడు. అప్పుడే వస్తుంది ఈ డైలాగ్. నేనిది ఎర్ర చొక్కా అని చెప్తే ఇది ఎర్ర చొక్కా అని నమ్మాలి అని. మంచి డైలాగ్స్ పడ్డాయి ఆ సీన్‌లో. నెక్స్ట్ 'బన్వర్ సింగ్ షికావత్‌ని జోకర్ చేశారని చాలా మంది అన్నారు. కానీ ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో 'బన్వర్ సింగ్ షికావత్' హీరో అయ్యాడు. ఒక మంచి సీక్వెన్స్‌ని అండ్ ప్లాట్ పాయింట్‌నే లేపేశాడు సుకుమార్. 'బన్వర్ సింగ్' 'పుష్ప' మీద గెలుస్తాడు. ఎక్కడ అంటే అది రామేశ్వరం ఎపిసోడ్‌లో. అదే సరుకు శ్రీలంకని దాటించే సీన్‌లో. అసలు 'పుష్ప' జపాన్‌కి వెళ్ళడానికి కారణమే 'బన్వర్ సింగ్ షికావత్'. ఎలా అంటారా? రామేశ్వరం పోర్ట్‌లో ఒక సీక్వెన్స్‌ని లేపేశాడు సుకుమార్. సరుకు శ్రీలంకకి చేరుకున్నాక ఇక్కడ ఉన్న బ్రోకరు అదే 'పుష్ప' మాల్దీవ్స్‌లో కలిసి మాట్లాడతాడు కదా! 'బన్వర్ సింగ్' అతన్ని అండ్ జక్కారెడ్డిని రామేశ్వరం పోర్ట్‌లో పట్టుకుంటాడు. సో దానివల్ల 'పుష్పకి' జపాన్ నుండి రావాల్సిన మనీ రావు. అండ్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో 'పుష్పకి' అర్థం కాదు. ఎందుకంటే ఆ జపాన్ వాడికి అండ్ 'పుష్పకి' మధ్యలో ఉన్న బ్రోకర్ ఈ మాల్దీవ్స్ వాడే. వాడి కనెక్షన్‌ని 'బన్వర్ సింగ్' కట్ చేస్తాడు. అందుకే జపాన్‌కి బయలుదేరతాడు 'పుష్ప'. 'పుష్పని' 'బన్వర్ సింగ్' చాలానే ఇబ్బంది పెడతాడు. ఫస్ట్ వెర్షన్ చూసినప్పుడు అంతా 'పుష్ప' ఫేవర్‌గానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి అది జరగదు. 'పుష్ప' లైఫ్‌నే రిస్క్ చేస్తాడు. అది కూడా 'బన్వర్ సింగ్' వల్లే. లైఫ్‌నే రిస్క్ చేసి జపాన్‌కి వెళ్తాడు 5,000 కోట్ల కోసం. అదే సరుకుని అమ్మిన మనీ తీసుకురావడానికి. అప్పుడు చెప్పాను కదా! వాటర్‌లో పడ్డాడు మళ్ళీ మీదికి లేస్తాడని. ఇక్కడే ఈ సీన్‌లోనే జపాన్‌లో ఎవరికైతే సరుకు పంపుతాడో అతన్నే కలుస్తాడు. అదే పోర్టులో చూసిన వాళ్ళందరికీ బాస్. అతని పేరు హిరోషి. ఈ హవాలా నోట్ ఆయనకే ఇస్తాడు. మనీ ఇండియాకి వస్తాయి. ఇదే ఆ హవాలా నోట్ స్టోరీ. కానీ ఆ హిరోషిని 'పుష్ప' కలిసినప్పుడు మంచి హై ఇచ్చే సీన్స్ అల్లు అర్జున్‌కి పడ్డాయి. ఇక జాలిరెడ్డి సీన్ కూడా ఉంటుంది. జాలిరెడ్డిని అసలు చూపించలేదని మనం బాగా ఫీల్ అయ్యాం కానీ ఒక సాలిడ్ సీన్‌తో చూపించాడు. ఈ సీన్ ఎలా ఉంటుందంటే అటు 'పుష్పకి' ఎలివేషన్, ఇటు జాలిరెడ్డికి ఎలివేషన్ ఒకేసారి పడుతుంది. సుక్కు మార్క్ రైటింగ్ ఇది. ఈ సీన్‌తో జాలిరెడ్డి క్యారెక్టర్ నెక్స్ట్ పార్ట్‌లో సాలిడ్‌గా ఉండబోతుందని అర్థమైంది. ఫైనల్‌గా క్లైమాక్స్‌లో 'పుష్ప' వాళ్ళన్న చిన్నప్పుడు తన దగ్గర నుండి లాగేసుకున్న చైన్‌ని 'పుష్ప' మెడలో వేస్తాడా అంటే యెస్ వేస్తాడు. ఈ సీన్‌కి థియేటర్‌లో మామూలు రెస్పాన్స్ లేదు.
ఇదనే కాదు యాడ్ చేసిన 20 మినిట్స్ సీన్స్‌కి థియేటర్‌లో మామూలు రెస్పాన్స్ లేదు. 45 డేస్ అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి. కానీ ఫస్ట్ డేకి ఎలా సెలబ్రేట్ చేశారో అలానే చేశారు. ఇన్‌ఫాక్ట్ అంతకంటే ఎక్కువ చేశారు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే సుకుమార్‌ని నీ స్టోరీ ఎక్కడ? నీ రైటింగ్ ఎక్కడ? అని అడిగిన వాళ్ళందరికీ గట్టిగానే సమాధానం చెప్పాడు. ప్రతి లూప్ హోల్‌ని, ప్రతి లాజిక్‌ని ఈ 20 మినిట్స్‌తో ఫిక్స్ చేశాడు. థియేటర్‌లో ఈ 20 మినిట్స్ యాడ్ చేసిన సీన్స్ చూసాక ఎక్స్‌పీరియన్స్ ఇంకా బాగా అనిపించింది. థియేటర్‌లో ఈ రీలోడెడ్ వెర్షన్‌ని చూడండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మీలో ఎంతమంది ఈ రీలోడెడ్ వెర్షన్ చూసారో కామెంట్ చేయండి. నాకైతే అల్లు అర్జున్ సిండికేట్ మెంబర్స్‌తో మాట్లాడే సీన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అల్లు అర్జున్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్ అదరగొట్టాడు. మీకేం నచ్చిందో ఈ రీలోడెడ్ వెర్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.